మరి వైజాగ్ పట్టణం అతి త్వరలో మరి దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఏదైతే సభ గురించి దేవుడు మాట్లాడున్నారో మరి భూకంపం రాబోతుంది అని ప్రతిదీ కూడా దేవుని యొక్క స్వాధీనంలో ఉంది. ఎక్కడైతే దేవుని యొక్క ప్రజలు ఆయనను తిరస్కరించి ఆయనకు దూరంగా జీవిస్తూ ఉంటారో ఆయా ప్రాంతాలలో మరి భయంకరమైన పరిస్థితి, ఉగ్రత, బాధ, వేదన భూమి మీద కలుగుట మనం చూస్తున్నాం. మరి వైజాగ్ పట్టణానికి కూడా అట్టి పరిస్థితి రాబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడున్నారు. కావున మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మరి ఏటి పరిస్థితుల్లోనూ మరి ఏ ప్రాంతంలో అది సంభవించబోతుందో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు రక్షింపబడాలి, వారు దేవుని తట్టు తిరగాలి, దేవుని మనస్సును వారు శాంతింపచేసేవారుగా మారులాగున ఆ ప్రమాదం ఉగ్రత నుంచి మన పట్టణం తప్పింపబడిలాగా ప్రార్థన చేద్దాం. ఏదేమైనప్పటికీ ప్రభు చిత్తము, ఆయన సమస్త కార్యములు చేసే దేవుడు, ఆయన చిత్తానికి మనము అందరము లోబడవలసిన వారమైనాము. మరి ఇంతవరకు కూడా చక్కని మాటలు మనం విని ఉన్నాము. మరి ఈ సమయంలో ప్రభు చేసిన వీడియో ఒకరికైనా ఉన్నట్లయితే లేచి సాక్ష్యం చెప్పి దేవుని మాట్లాడచ్చు. ప్రభు చేసిన వీడియో ఎవరికైనా ఉన్నట్లయితే లేచి సాక్ష్యం చెప్పి దేవుని మహిమపరచండి. లేని ఎడల మన మధ్యలో తెలిసిన వచ్చి ప్రార్థన చేస్తాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును, యూదా నిన్ను నేనేమి చేతును. తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లు, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లు మీ భక్తి నిలవకపోవు. చాలండి, దేవుని వాక్యంలో మనం చదువుతున్నాము. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంలో దేవుని వాక్యం అంటుంది, ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును, యూదా నిన్ను నేనేమి చేతును. తెల్లవారుగానే కనబడు మేఘం ఎగిరిపోవునట్లు, ప్రాతకాలంలో మంచు ఆరిపోవునట్లు నీ భక్తి నిలవకపోవును. ఇక్కడ దేవుని ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫ్రాయిము అని పేరు పెట్టి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నేను నేనేం చేయాలి, నేనేమి చేయగలను, యూదా నేను నిన్ను ఏమి చేయాలి అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. యూదా ఎఫ్రాయిములు కూడా దేవుని దృష్టికి వ్యతిరేకముగా, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఆ ప్రజలు దేవునికి వ్యతిరేకమైన రీతిలో వారి ప్రవర్తన ఉండుట చేత మరి దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన ప్రజలతో. నేనేమి చేయాలి, మిమ్మల్ని చూస్తూ మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని, ప్రతి ఒక్క ప్రవర్తనను నేను చూస్తూ ఉంటూ నేనేమి చేయాలి మిమ్మల్ని అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. ఏమి చేయాలి అని దేవుడు అడగడానికి కారణం ఏమిటి అని అంటే, దేవుడు వాక్యం అంటుంది, తెల్లవారగానే కనబడు మేఘం ఎగిరిపోతుంది. తెల్లవారుతుంది ఉదయ సమయంలో ఆకాశంలో మేఘాలు మనం చూసినట్లయితే మబ్బులు కనిపిస్తాయి, మేఘాలు కనిపిస్తాయి, అవి గాలికి అవి మెల్లగా కదిలిపోయి వెళ్ళిపోతుంది. అదే రీతిగా తెల్లవారుజామున మంచు పడుతుంది. ఆ మంచు ఆకుల మీద లేకపోతే ఆ మొక్కల మీద మనం చూసినప్పుడు అది కాసేపటికి ఎండ వేడికి ఏమవుతుందండి, ఆవిరైపోయి మామూలుగా కరిగిపోతుంది. అదే రీతిగా ఎఫ్రాయిము యూదా ప్రజల యొక్క భక్తి జీవితం ఉన్నదని ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. తెల్లవారక ముందు వచ్చే మేఘములు కావచ్చు, ప్రాతకాలంలో పడు మంచు కావచ్చు, ఏ రీతిగా అయితే ఆరిపోతుందో మేఘములు, ఏ రీతిగా అయితే ఎగిరిపోతాయో అట్టి రీతిగా ఎఫ్రాయిము యూదా ప్రజల యొక్క భక్తి జీవితం ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. వంట చేస్తాను, ఆ స్టవ్ మీద ఆ వంట పాత్రను పెట్టి పదార్థాలు తయారు చేస్తున్నప్పుడు ఎంతైతే వేడిని మనం పెంచుతామో ఆ వేడిని బట్టి ఆ యొక్క వంటలో నుండి ఆవిరి పైకి వస్తూ ఉంటుంది. ఆవిరి మన కంటికి కనబడుతుంది, మళ్ళీ కాసేపటికి ఏమవుతుందండి, కలిసిపోతుంది. అదే రీతిగా దేవుని ప్రజల యొక్క ఆత్మీయ స్థితి ఉన్నదండి. అదే రీతిగా దేవుని ప్రజల యొక్క ప్రార్థన కావచ్చు, విశ్వాసము కావచ్చు, భక్తి కావచ్చు, అట్టి రీతిగా ఉన్నదని దేవుడు అంటున్నాడు. మంచు ఆరిపోతుంది, మేఘము గాలికి పక్కకి అది ఎగిరిపోతూ ఉంటుంది. అదే రీతిగా దేవుని ప్రజల ప్రార్థన, దేవుని ప్రజల భక్తి, దేవుని ప్రజల విశ్వాసము దేవుని దృష్టిలో కనబడుతుంది అని అంటున్నాడు. అది దేవుని ముందు నిలవటం లేదు, దేవుని సన్నిధానంలో అది నిలిచి
దేవుని యొక్క కృపను పొందుకోవడానికి దేవుని ప్రజలు అట్టి రీతిగా జీవించడం లేదు అని చెప్పి ఎఫ్రాయిమును గూర్చి యూదా జనాంగమును గూర్చి మరి దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం దేవుని ఆరాధన చేస్తున్నామంటే మన భక్తి దేవుని ముందు కనిపించాలి. అది ఎలా కనబడుతుంది అనంటే ఈ స్థిరమైన ప్రవర్తన ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. స్థిరమైన ప్రవర్తన అంటే అస్థిరమైన జీవితం కూడా ఉందని అర్థం. స్థిరమైన ప్రవర్తన అంటే అలా ప్రతి విషయమందును కూడా దేవుని కొరకు నిలిచి దేవునిలో ఎదిగే వ్యక్తికి సంబంధించి ఉంటుంది. అస్థిరమైన జీవితం అంటే ఏంటంటే ఒక ఆలోచన మీద మరి మనస్సు నిలవదు, ఒక పని మీద వారి యొక్క హృదయము ఉండదు, నిమిషానికి ఒక తలంపు, క్షణానికి ఒక ఆలోచన చేసేవారుగా ఉంటూ దేవునిలో నిలకడ లేని జీవితము కలిగి ఉంటారు. అంటే ప్రజలు దేవుని మాటకు లోబడలేరు, దేవుడు చెప్పిన దానికి విధేయులుగా జీవించలేరు. ఏదైతే దేవుడు మాట్లాడుతున్నాడో ఆ మాటను బట్టి వారి జీవితాలను దేవునిలో సరి చేసుకోవడానికి ప్రజలు ఇష్టకరంగా ఉండలేరు. అదే వైఖరి ఎఫ్రాయిము అలాగే యూదా జనాంగములో మరి దేవుడు చూసి అంటున్నాడు, నేనేం చేయాలి? మిమ్మల్ని చూస్తూ నేను ప్రతిదినము కూడా కన్నీరు కారుస్తున్నాను అంటున్నాడు దేవుడు. వారి క్రియలను బట్టి, వారి ప్రవర్తనను బట్టి, వారి యొక్క దుష్ట హృదయ ఆలోచనలను బట్టి దేవుడు ప్రతిదినము కన్నీరు కారుస్తున్నాడు. దేవుడు కన్నీరు కారుస్తూ అంటున్నాడు, నేను మీకు ఏమి కొదువ చేశాను, లేకపోతే నేను మీకు ఏ విధముగా అన్యాయం చేశానని మీరు నా యందు ఇట్టి ప్రవర్తన కలిగి జీవిస్తున్నారని దేవుడు దుఃఖిస్తూ ఎఫ్రాయిముతో యూదా జనాంగంతో దేవుడు అంటున్నాడు, ఎందుకు మీ భక్తి నిలవటం లేదు? అస్థిరమైన జీవితాలు కలిగి ఎందుకు జీవిస్తున్నారు? దేవునిలో బలంగా మీరు ఎందుకు నిలబడలేకపోతున్నారు? మీ ఆత్మీయ స్థితి ఎందుకు అంతంత మాత్రంగా ఉంటుంది? కొంచెం దేవుని వైపుకు, కొంచెం లోకము వైపుకు తిరిగేవారుగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? నా కంటి ముందు మీరు చేసే ప్రార్థన ఆవిరి వలె ఎగిరిపోతుంది, మంచు వలె కరిగిపోతుంది అని దేవుడు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ ఒక్కరైనా అటువంటి తీరు కలిగి ఉన్నట్టయితే దయతో ఈ క్షణమందే మార్పు చెందండి. ఈ క్షణమందే దేవుని దగ్గర ఒప్పుకోలులోకి రండి. నీ భక్తి, నీ ప్రార్థన, నీ విశ్వాసము, దేవుని యందు నీవు కలిగిన నిరీక్షణ అనేది దేవుని కొరకు నిలిచి ఉండాలి. ఏ సమయమందైనను గాలికి ఎగిరిపోయేదిగాను కరిగిపోయేదిగాను ఉండకూడదు. అటు రీతిగా ఉన్నట్టయితే సాతాను జయించలేవు. సాతాను పెట్టే శ్రమల నుండి నువ్వు బయటపడలేవు. దాన్ని జయించాలి, దాన్ని ఎదుర్కోవాలి అంటే దేవునిలో బలమైన సర్వాంగ కవచము ధరించి దేవుని ప్రజలు సాతానుతో పోరాడేవారుగా ఉంటారు. లోకముతో వారు పోరాటం చేసి దేవునిలో విజయాన్ని సాధించేవారు. దేవుని బిడ్డలారా, ఎఫ్రాయిము యూదా వారు దేవునికి చాలా దూరస్తులుగా జీవిస్తూ వారి ప్రవర్తన అంతా కూడా దేవుని హృదయాన్ని నొప్పించేదిగా ఉంది. దేవుని హృదయాన్ని నొప్పించేదిగా నీవు జీవిస్తే అప్పటికి నీకు మంచిగా అనిపించవచ్చు. అప్పటికి నీకంతా నా చుట్టూగా వచ్చిన పరిస్థితులు అన్నీ బాగున్నాయని అనిపించవచ్చు. కానీ మెల్లమెల్లగా పరిస్థితులు మారిపోయినప్పుడు ఏ ఒక్కటి కూడా నీకు అనుకూలంగా ఉండదు. నువ్వు ఆశించిన రీతిగా ఇది కూడా నువ్వు నీ చేతులారా మళ్ళీ తిరిగి సంపాదించుకోలేవు, సరి చేసుకోలేవు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ భక్తి దేవుని ముందు నిలవాలి. దేవుని ముందు నిలవాలి, దేవునిలో విజయం పొందుకుని గెలవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ముందు నిలవాలి అని అంటే నీవు, నీ హృదయము, నీ తలంపులు, ప్రతి విషయమందును కూడా దేవునిలో మీరు ఎదుగుతూ దేవుని భయం కలిగి పరిపూర్ణంగా ఆయన సేవించేవారు. మనం అందరం కలిసి స్తుతి ఆరాధనలో ఒక చక్కని పాట పాడాలి. సేవించడం యేసురాజా, ఆరాధించడం యేసురాజా, ప్రేమించడం యేసురాజా, నా ప్రాణమునంత వరకు. ఏంటండి? ప్రాణమునంత వరకు నేను నిన్ను ప్రేమిస్తాను, ప్రాణమునంత వరకు నేను నిన్ను ఆరాధన చేస్తాను. అది మాటలతో పలకటం కాదు, కానీ జీవితంలో అట్టి అనుభవము కలిగి ప్రతి దినము కూడా మన క్రియలలో దేవునికి చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రవర్తనలో దేవునికి చూపించాలి. ప్రేమిస్తాను అయ్యా నిన్ను యేసయ్యా, ఆరాధిస్తాను యేసయ్యా, నేను గణపరుస్తాను యేసయ్యా అని మాటలతో పాటలతో అంటే సరిపోదు, కానీ అది నీ ప్రవర్తనలో దేవుడు చూడాలి, నీ క్రియలలో దేవుడు చూడాలి, నీ హృదయ ఆలోచనలో దేవుడు చూడాలి.
నీ నడకలో దేవుడు చూడాలి. నీ ప్రతి విషయమందును కూడా దేవుడు చూసి నిన్ను మెచ్చుకునే రీతిగా నీవు దేవుని కొరకు జీవించాలి. కానీ ఎఫ్రాయిము యూద జనాంగం అయితే దేవుని దృష్టిలో వారు ఎగిరిపోయే మేఘము వలె, కరిగిపోయే మంచు వలె ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. అట్టి జీవితం కలిగి ఉంటే ఆత్మీయ స్థితి అంధకారమయమైపోతుందండి. ఆత్మీయ స్థితి అంధకారమయమైపోతే కుటుంబంలో అనేకమైన సమస్యలు చోటు చేసుకుంటాయి. ఆ సమస్యలు ఎట్టి రీతిగా వస్తాయంటే ఆర్థిక పరంగా రావచ్చు, శారీరక బలహీనతల రూపంలో రావచ్చు, కుటుంబంలో ఐక్యత లేకపోకుండా పరిస్థితులు ఏర్పడవచ్చు, లేకపోతే నువ్వు పని చేస్తున్న చోట అనేకమైన ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఏ విధంగానైనా సాతాను నిన్ను వేధించడానికి, నిన్ను శోధించడానికి, ఇంకా నీ ఆత్మీయ స్థితిలో నిన్ను బలహీనపరచడానికి అనేకమైన అగ్ని బాణాలు వేస్తూ ఉంటాయి. అగ్ని బాణాలను దేవుని యొక్క వెలుగు వాటిని ఆర్పివేయాలి అని అంటే నీవు దేవునిలో బలమైన భక్తి కలిగి జీవించాలి. హల్లెలూయా. బలమైన భక్తి ఎప్పుడు కలిగి ఉంటాము అనంటే దేవునికి లోబడుతూ, దేవుని వాక్యానికి విధేయత కలిగి, దానిని బట్టి ప్రతి విషయమందును కూడా సరి చేసుకుని నడిచినప్పుడు మనము సాతానుని ఎదిరించేవారుగా, సాతాను క్రియలను జయించేవారుగా ఉంటాము. చూద్దాం దేవుని వాక్యంలో మత్తయి సువార్త 26వ అధ్యాయము 56వ వచనంలో దేవుని వాక్యం ఏమంటుందో. మత్తయి సువార్త 26వ అధ్యాయము 56వ వచనం. మత్తయి సువార్త. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయేది. చాలా నీ దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాము. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన శిష్యులందరినీ పిలిచి ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించడానికి పడసేల దగ్గర మరి ఆజ్ఞ పొంది తనతో పాటు బహుజన సమూహమును తీసుకుని వచ్చి కత్తులతో, గుదియలతో మరి యేసుక్రీస్తు ప్రభువారిని బంధించి సిలువకు అప్పగించాలని వచ్చిన సమయంలో ఎప్పుడైతే వారు బహుజన సమూహముగా వచ్చి దొమ్మిగా యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకుని సిలువకు అప్పగించడానికి వారిని తీసుకువెళ్తే, యేసు ప్రభువారిని తీసుకువెళ్తున్న సమయంలో ఆయన దగ్గర ఉన్న శిష్యుల పరిస్థితి ఏమైందో మనం చూసుకున్నాము ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనంలో. అయితే ప్రవక్తల లేఖనము నెరవేరినట్లు ఇదంతా జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయి, ఏదైతే దేవుని యొక్క చిత్తము దేవుని గ్రంథంలో రాయబడిందో దాని ప్రకారంగా లేఖనము నెరవేరు రీతిగా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర అంతవరకు ఆయన వెన్నంటే ఉన్న శిష్యులు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నీతో వస్తాం, నీ కొరకు ఎంత శ్రమైనా అనుభవిస్తాం, నీ కొరకు మా ప్రాణాన్ని ఇస్తామని చెప్పి ఆయనతో పలికిన ఆ శిష్యులు ఎప్పుడైతే మరి సిలువకు అప్పగించడానికి యేసు ప్రభువారిని బంధించటకు జన సమూహం వచ్చారు. వారందరినీ చూసి వీరు భయపడి క్రీస్తు ప్రభువారిని విడిచి ఎవరికి వారు పారిపోయినట్టుగా దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. ఇక్కడ నీ భక్తి జీవితాన్ని దేవుడు ఉదయ కాల సమయంలో చూపిస్తూ ఉంటాడు. అంతవరకు కూడా నీతో ఉంటామయ్యా, ఎంత శ్రమైనా సహించుకుంటాం, నిన్ను వెంబడిస్తాం, నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాం అని చెప్పిన ఆ శిష్య బృందం అంతా కూడా జన సమూహము కత్తులతో రాగా వారి ప్రాణానికి అక్కడ ముప్పు సంభవిస్తుందో అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారిని వారు బంధించినప్పుడు అది చూసి భయపడిన శిష్యులు అందరూ కూడా ఎవరికి వారి చెదిరిపోయారు. ప్రియదేవుని వింటున్నారా, నీవు ఏ సమయం అంతా అయినప్పుడు కూడా దేవుని కొరకు ఖచ్చితంగా విశ్వాసంతో నిలబడిపోవాలి. దేవుని కొరకు నువ్వు నిలబడితే దేవుడు కూడా నీ పక్షంగా ఉండి నిలబడి కార్యాలు చేస్తాడు. దేవుని కొరకు నిలబడిన పక్షాన ఈ శిష్యులను మనం చూస్తున్నాం. వారు శ్రమ రాగానే ఏం చేశారంటే క్రీస్తు ప్రభు వారిని విడిచిపెట్టి ఎవరి మార్గాన్ని వారు పారిపోయారు. అమ్మో మాకు ఎక్కడ అపాయం కలుగుతుందో, మా ప్రాణం పోతుందేమో, మమ్మల్ని కూడా బంధిస్తారేమో, మమ్మల్ని కూడా సిలువకు అప్పగిస్తారేమో, క్రీస్తు ప్రభు వారితో పాటు మమ్మల్ని కూడా హింసకు గురి చేస్తారేమో అని చెప్పి వారు భయముతో యేసు ప్రభు వారిని విడిచి పారిపోయినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ వీరి భక్తిలో పడిపోయారు, ఆత్మీయ స్థితిలో వారు దిగజారిపోయిన విధానాన్ని మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఎలాంటి సందర్భమో నీ జీవితంలో నువ్వు అనుభవిస్తూ దాని గుండా నడుస్తున్నప్పటికీ కూడా దేవుని కొరకు నిలబడినప్పుడే నువ్వు దేవుని కార్యాలను చూడగలుగుతావు. శ్రమ వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని
నీ పరిస్థితులు బాగోలేదని, నువ్వు అనుకున్నట్టుగా ఏది కూడా జరగటం లేదని క్రీస్తు ప్రభువుని విడిచిపెట్టి శిష్యుల వల్ల నీవు కూడా పారిపోయినట్టయితే, దేవునికి దూరం అయిపోయి జీవిస్తే ఇంకా శ్రమలు ఏమవుతాయంటే అధికమైపోతాయి. దాని ద్వారా ఎవరు కూడా మేలును పొందుకోలేరు. కానీ వారి స్థితి ముందున్న పరిస్థితి కంటే తర్వాత వెనుకటి స్థితి ఇంకా బహుఘోరంగా తయారైపోతుంది. ఎందుకు దేవుడు ఈ శిష్య బృందాన్ని మనకి ఉదయకాలంలో చూపిస్తున్నాడంటే, భక్తి దేవునిలో నిలవాలి, దేవునిని గెలవాలి. అంతేకాని శ్రమను చూసి లేకపోతే లోకంలో ఉన్న వాటిని చూసి అటు ఇటుగా చెదిరిపోయేవారుగా దేవుని ప్రజలు జీవించకూడదండి. అలా అటు ఇటుగా నీ హృదయం చంచలత్వం కలిగి ఉంటుంది అనంటే ఇంకా పరిపూర్ణంగా నువ్వు దేవుని ప్రేమించటం లేదని అర్థం. లోకంలో ఉన్న వాటి వైపు నీ దృష్టి మళ్ళుతుంది. దేవుని మీద నీ మనసు సంపూర్ణంగా నువ్వు నిలపలేకపోతున్నావు, ఆయన మాట ప్రకారంగా నడవలేకపోతున్నావు, ఆయన పరిపూర్ణంగా ప్రేమించలేకపోతున్నావు అంటే కారణం ఏంటంటే ఇంకా నీ తలంపులు, నీ ఆశ అంతా కూడా లోకంలో ఉన్నదని గ్రహించు. శిష్య బృందము వలె ఒకరు ఉండకూడదు. వారు చేసిన పొరపాటును వారు మళ్ళీ తిరిగి సరి చేసుకున్నారు. యేసు ప్రభు వారి శిలువ మీద ఆయన ప్రాణాన్ని త్యాగం చేస్తున్న సమయంలో ఎవరైతే శిష్యులు ఆయన్ని విడిచి పారిపోయారో వారందరూ కూడా మళ్ళీ తిరిగి దేవుని దగ్గర పశ్చాత్తాపంతో కన్నీరు కాచి ప్రార్థన చేశారు. ప్రభు, మమ్మల్ని క్షమించయ్యా, మేము పొరపాటు చేసి ఉన్నాము, నిన్ను బట్టి మేము ఆ శ్రమలో పాలి భాగస్థులం అవుతామేమో, మేము కూడా హింసింపబడతామేమో అని భయపడి మా ప్రాణాన్ని కాపాడుకోవడానికి మేము పారిపోయాము, కానీ మేము చేసింది చాలా తప్పు అని చెప్పి దేవుని దగ్గర వారి పశ్చాత్తాప పడిన తరువాత దేవుడు వారి తప్పును క్షమించిన తర్వాత దేవుడు వారిని బలంగా ఆయన సువార్త వ్యాప్తిలో ప్రపంచం యావత్తు కూడా క్రీస్తు రక్షణ సువార్తను తెలుసుకోవడానికి దేవుడు బలమైన సాధనాలుగా శిష్యులందరినీ దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారిలో ఒకరు మరి శిష్యుడు ఆయన తోమా గారు మన ఇండియా దేశం కూడా రావడం జరిగింది. ఇండియాకు సువార్త ప్రకటించడం, అనేక మందిని బహునిష్టగా దేవుని ఎరగని వారి మధ్యలోనికి వెళ్ళి దేవుని మాటలు ప్రకటించడానికి, దేవుని వైపుకు వారి హృదయాలను మళ్లించడానికి, వారందరూ కూడా నీటి బాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము తీసుకోవడానికి, నిజ రక్షకుడైన క్రీస్తు మార్గంలో రావడానికి తోమా గారు మరి మార్గాన్ని, ఈ యొక్క భారతదేశానికి క్రీస్తు రక్షణ మార్గాన్ని వేసిన వ్యక్తిగా మనం చరిత్రలో చూస్తాము. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, నీ భక్తి నిలవలేనిదిగా ఉండకూడదు, కానీ దేవుని కొరకు ఏ సమయం అయినను ఏ పరిస్థితిలోనైనా అయినను దేవుని కొరకు నిలిచేదిగా ఉండాలి. ఆరిపోయేదిగా ఉండకూడదు, భయపడేదిగా ఉండకూడదు, నిరుత్సాహపడేదిగా ఉండకూడదు, కానీ నిరీక్షణ కోల్పోకుండా బలమైనదిగా ఉండాలి. అప్పుడే దేవుని ప్రజలు ఇంకా దేవునిలో అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని చూడగలుగుతారు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 22వ వచనంలో దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు జన సమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించి వారు చాలా దెబ్బలు కొట్టి వారి చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిన. చాలని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 22వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చాను. న్యాయాధిపతులు వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించింది. ఇక్కడ మరి పౌలు, సీల కూడా మరి ఒక ప్రాంతానికి వచ్చి దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. రోమా ప్రాంతానికి వచ్చి వారి దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉంటే అక్కడ ఒక సంఘటన జరిగింది. ఏమిటి అంటే, పూతోను అని దయ్యము పట్టిన ఒక యవనస్తురాలు ఆ ప్రాంతంలో ఉన్నది. అయితే ఆమె ద్వారా సోదె చెప్పించుకుని అనేక మంది ఆమె చెప్తున్న మాటలు వినడానికి డబ్బు ఇచ్చి, అదేమో ఆమెలోంచి మాట్లాడుతుంటే ఆ మాటలు ఆసక్తిగా వినడానికి ప్రజలు వచ్చారు. అయితే ఆమె ఒకరి సంరక్షణలో ఉండేది. ఆ యజమాని ఆమె ద్వారా ఆ డబ్బును సంపాదించుకునేవారు. ఒక రోజున పౌలు, సీలయ్య కూడా దేవుని దేవాలయానికి వెళ్తున్న సమయంలో మరి ఈ పూతోను అని దయ్యం పట్టిన ఈ స్త్రీ వారికి ఎదురుపడి అంటుంది కదా,
మరి ఈ సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఎవరో దేవునికి కూడా తెలుసు. ఆమెలో నుండి ఏమంటుంది? సాతానుడు అంటున్నాడు, మీరు ఎవరో కాదు, రక్షణ సువార్తను ప్రకటించడానికి ఈ ప్రాంతానికి వారు వచ్చారు, వారు మానవులైన వారందరినీ కూడా రక్షణ మార్గంలో నడిపించేవారు అని చెప్పి ఆ స్త్రీలో ఉన్న దెయ్యము పౌలు శీలను చూసి ప్రతిరోజు ఆ మార్గం గుండా వారు ప్రయాణం చేస్తుంటే ఈ స్త్రీ వారిని చూసి ఈ మాటలు పలుకుతుంది. ఆ మాటలు వింటున్న పౌలు శీల కూడా ఒకనాడు ఏం జరిగింది అంటే, బహు వ్యాకులముతో పౌలు గారు వచ్చి మరి ఆమె ముందు నిలిచి యేసు నామములో ఆ దయ్యమును గద్దించగా మరి ఆమెలో నుండి ఆ దయ్యము వెళ్ళిపోయింది. యజమాని ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తికి బహుకోపం వచ్చింది. నాకు లాభ సాధనముగా ఉంది, ఈమె సోది చెప్తుంటే అనేక మంది వస్తున్నారు వినడానికి, నాకు ఆ లాభ సాధనమైనది లేకుండా మీరు చేశారు అని చెప్పి వారి మీద కోపం కలిగిన వాడే అనేకమైన దెబ్బలు వారిని కొట్టి జన సమూహం అంతా దొమ్మిగా వారి మీద పడి వారిని గ్రామ చావిటిలోనికి లాక్కు వెళ్ళి రక్షణ సువార్తను యేసుక్రీస్తుని గురించి వీరు ప్రకటిస్తున్నారు. రోమీయులమైన మనము ఆచరించడానికి కూడా ఏమాత్రము ఇష్టపడని ఒక సత్యాన్ని మార్గాన్ని వీరు ప్రకటన చేస్తున్నారు కనుక వీరు ఎంతైనా కూడా శిక్షకు అర్హులు అని చెప్పి వారిని ఎంతగానో దెబ్బలు కొట్టినట్టుగా దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. జన సమూహం అంతా దొమ్మిగా వారి మీద పడి వారిని హింసించి వారిని గాయపరిచినప్పటికీ కూడా పౌలు శీల దేవునిలో విశ్వాసాన్ని కోల్పోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేహం అంతయు బహు గాయములతో నింపబడింది, వారి శరీరం అంతయు కూడా చీల్చబడింది. దెబ్బలతో బెత్తములతో కొట్టారండి. చేతులతో కొట్టేవారు చేతులతో కొట్టారు, బెత్తములతో కొట్టేవారు బెత్తములతో కొట్టారు. మా ప్రాంతానికి వస్తారా, యేసుక్రీస్తు మాటలు మీరు బోధిస్తారా, మీకు ఎంత ధైర్యం అని చెప్పి వారందరూ కూడా పౌలు శీలను పట్టుకుని బహుగా హింసించారు. అయినప్పటికీ కూడా పౌలు శీల క్రీస్తు పక్షంగా నిలబడి నశించిపోతున్న ప్రజల రక్షణార్థమై దేవుని సువార్తను ఎటువంటి మొహమాటము లేకుండా ధైర్యముగా ప్రకటించారు. చెరసాలలో వేయబడ్డారు, అయినప్పటికీ కూడా దేవుని వారు ఉంచుకుంటారు. చెరసాలలో ఉండి కూడా పౌలు శీల గాయములతో వారి దేహము చీల్చబడినప్పటికీ కూడా ఆ చెరసాలలో అనేక మంది ఖైదులు ఉన్నారు. వారు కూడా బహుబాధతో ఉన్నప్పటికీ వారి మధ్యలో దేవుని ఆరాధించే బిడ్డలుగా వీరు ఉండి అర్ధరాత్రి వేళ పాటలు పాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత అండి అట్టి రీతిగా దేవుని స్తుతించడం. మనం చూస్తాం ఈ లోకంలో చిన్నపాటి జ్వరం వచ్చింది అనండి, చిన్న తలనొప్పి వచ్చింది అనండి, దేవుని మందిరానికి సెలవే, ఆ రోజు ప్రార్థనకు సెలవే. ఎంత ఏం బాబు లేకపోతే ఏం మా మందిరానికి రాలేదు అంటే ఒంట్లో బాగాలేదు సహజమే. ఆరోగ్య పరిస్థితి, అనారోగ్యం రావడము శరీరానికి అనేది సహజం. అయినప్పటికీ కూడా దేవుని వాక్యం అంటుంది, దేవుని బిడ్డలు ఏ సమయమందరూ కూడా దేవుని ఆరాధించేవారు ఉండాలి. పౌలు శీల కూడా మరి భయంకరంగా వారి దేహము చీల్చబడినప్పటికీ కూడా వారు అర్ధరాత్రి వేళ దేవుని ఆ గాయాలతో ఆ నొప్పులతో రక్తము కారుతున్నప్పటికీ కూడా చక్కని పాటలు పాడి దేవుని మహిమపరుస్తున్నారు. హల్లెలూయా. వారు పాటలు పాడుతుంటే ఖైదీలందరూ వింటున్నారు. చూడండి ఎంత గొప్ప సాక్ష్యము జీవితము వారు కలిగి ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుని ప్రకటించారు, ప్రజల కొరకు ప్రార్థన చేశారు. వారి శరీరం అంతా కూడా గాయాలు పాలయ్యి దెబ్బలతో నొప్పులతో రక్తము కారుతున్న స్థితిలో కూడా దేవుని ఆరాధన చేస్తున్నారు. మధ్యరాత్రి వేళ పాటల ద్వారా దేవుని సువార్తను వారు ప్రకటిస్తున్నారు. ఆ పాటలు వింటున్న ఖైదీలందరూ కూడా వింటూ నిజంగా వారందరూ కూడా ఆసక్తిగా యేసు నామాన్ని వారందరూ కూడా గ్రహించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, మన భక్తి మన విశ్వాసము దేవునిలో నిలిచేదిగా ఉండాలి. పౌలు శీలను కూడా దేవుడు మనకి ఎందుకు చూపిస్తున్నాడంటే వారి భక్తి మంచు వలె కరిగిపోలేదు, వారి విశ్వాసము మేఘము వలె ఎగిరిపోలేదు. దేవుని కొరకు శ్రమలో కూడా నిలబడ్డారు. దేవుని కొరకు వారు ఇబ్బందులు కూడా గాయములతో నింపబడి కూడా బాధతో ఉన్నప్పటికీ కూడా దేవుడిని వారు ఆరాధించడం మానలేదు. అట్టి రీతిగా దేవుని బిడ్డలు ఉండాలి, దేవుని ఆరాధించే కుటుంబాలు ఉండాలని ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని హెచ్చరిక చేస్తున్నాడు. పౌలును శీలను దేవుడు ఎందుకు చూపిస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరూ అట్టి రీతిగా శ్రమ ఎందైనను దుఃఖమందైనను వేదన ఎందైనను నీ ప్రభు అయిన తండ్రిని ఆరాధన చేసే హృదయము నీవు కలిగి ఉండాలి. అన్ని సంపూర్ణంగా స్తుతించే బిడ్డగానే ఉండాలి. అప్పుడే నీవు నీ కుటుంబము ఇంకా వర్ధిల్లడానికి దేవుడు సహాయం చేస్తాడు. అంత గాయాల పాలైపోయిన పౌలు శీల మరి ప్రార్థన చేస్తుంటే దేవుడు మౌనంగా ఉండలేదు. దేవుడు వారిని విడిచిపెట్టేనే కదా, బహు జాలి వారి పట్ల
కలిగిన దేవుడు వారు చేస్తున్న ఏదైతే స్తుతిగానాలు ఉన్నాయో ఆ స్తుతిగానాలను బట్టి దేవుని హృదయము నా బిడ్డలు నేను కాపాడాలి, నా బిడ్డలు నేను రక్షించాలి అని చెప్పి అక్కడ ఏం జరిగిందంటే పెద్ద భూకంపము సంభవించిన దేవుడు చేశాడు. ఆ భూకంపము కారణముగా ఆ చెరసాల పునాదులు కదిలింపబడ్డాయి. చూడండి ఎంతటి విశ్వాసముతో వారు దేవుని ఆరాధన చేశారు. కాళ్ళకు వారు బొండ బిగించారు, చేతులకు సంకెళ్ళు వేశారు. కదలడానికి అవకాశమే లేదు. మనిషి ఇలా కదలడానికి కూడా లేకుండా వారు బంధింపబడ్డారు. ఆ స్థితిలోనూ కూడా దేవుని వారు ఆరాధన చేస్తున్నారు. బహుభయంకరమైన భూకంపం వచ్చినప్పుడు చెరసాల పునాదులే కదిలింపబడ్డాయి. ఎవరు తీయకుండానే ఆ చెరసాలకు వేసిన తాళము దానంతటది ఊడిపోయింది. ఖైదీలందరూ కూడా ఎవరికి వారే చెదిరిపోతున్న స్థితి ఏర్పడింది. అయినప్పటికీ కూడా వారు దేవుని కొరకు నిలబడ్డారు కనుక చెరసాల అధిపతి భయంతో వణికిపోయాడు. అయ్యో ఈ ఖైదీలందరూ చెదిరిపోతే మరి నా మీదకి భయంకరమైన శిక్ష వస్తుంది, నా మీద నా అధికారులు నన్ను ఊరుకోరు అని చెప్పి తన వరలో ఉన్న కత్తి తీసుకుని పొడుచుకోబోతుంటే మరి అప్పుడు పౌలు గారు అంటారు, అయ్యా నువ్వేమి హాని చేసుకోవద్దు, మేము ఎక్కడికి పారిపోలేదు, మేమందరం ఇక్కడే ఉన్నాం అని చెప్పగా నిజానికి ఆ రాత్రి అంతే కూడా వారు చేసిన స్తుతి నాదాలు ఏదైతే ఉన్నాయో వాటిని విన్న ఆ జైలు అధికారి కూడా రక్షింపబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన అన్న మాట చూద్దాం దేవుని వాక్యంలో. చూడండి 16వ అధ్యాయము 28వ వచనము. అప్పుడు పౌలు నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని చాలండి. చూడండి ఆ యొక్క చెరసాల అధిపతి మనస్సును దేవుడు ఇంటి రీతిగా మార్చివేశాడు. ఆ రాత్రంతా కూడా దెబ్బలతో నింపబడి గాయములతో ఉన్న వ్యక్తులు చేసిన ప్రార్థన, పాడిన పాటలు ఆ చెరసాల అధికారి రక్షింపబడడానికి కారణమయ్యాయి. మరి పౌలు శీల ఇంతగా బాధపడ్డాం కదా, ఇంతగా దెబ్బలు తిన్నాం కదా, ఎందుకులే దేవుడు ఇంత నీరసంలోనూ కూడా దేవుడికి ప్రార్థన చేయాలా, ఇంత నీరసంలోనూ కూడా దేవుని స్తుతించాలా, ఇంత నీరసంలోనూ కూడా మనం దేవుని మాట ఎత్తాలా మన నోటి వెంట అని అనుకోలేదు. రక్తాలు కారుతూనే ఉన్నాయి. ఒక పక్కన శరీరం అంతా నలగొట్టబడినప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టకుండా స్తుతి గానాలతో దేవుని ఆరాధన చేశారు. భయంకరమైన భూకంపం వచ్చింది. చెరసాల పునాదులు ఎదిరిపోయాయి. ఆ తాళం ఎవరు తీయకుండానే ఆ చెరసాల యొక్క తాళం తెరవబడింది. మరి వారందరూ కూడా ఎక్కడ వారు అక్కడే ఉన్నారు. చెరసాల నాయకుడు దీపం పట్టుకుని వచ్చి చూసినప్పుడు మరి పౌలు అంటున్నాడు, అయ్యా నువ్వు ఏమి హాని తల పెట్టుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం అని అన్నప్పుడు ఆ చెరసాల అధికారి అంటున్నాడు, బయటికి వచ్చిన తర్వాత వణుకుతూ అడుగుతున్నాడు, అయ్యా యేసుక్రీస్తు రక్షణ అనుభవం నేను పొందుకోవాలంటే నేను ఏం చేయాలి అని అడుగుతున్నాడు. మొట్టమొదటిగా అడిగిన ప్రశ్న. చూడండి పౌలు శీల ఆ రాత్రి గాయంతో ఉన్నాము, నొప్పిగా ఉంది, బాధింపబడ్డాము అని చెప్పి వారి నోటిని పూసుకుని ఉంటే చెరసాల అధికారి రక్షణ పొందడానికి అవకాశం లేదు. ఆ బాధలో కూడా దేవుని స్తుతించారు, ఆ వేదనలో కూడా దేవుని మహిమపరిచారు. రక్తాలు కాడుతూ ఉన్నప్పటికీ కూడా దేవుని నామాన్ని వారు గణపరుస్తూనే ఉన్నారు. ఆ రాత్రి అంటూ వారు పాడిన పాటల ద్వారా అధికారి రక్షింపబడడానికి దేవుడు కార్యాన్ని జరిగించాడు. దేవుని బిడ్డల భక్తి అంటే అలా ఉంది, విశ్వాసం అంటే అలా ఉంది. దేవునిలో అంటు కట్టబడి జీవించాలంటే అటు రీతిగా ఉంది. చిన్న సమస్య రాగానే ప్రజలు దేవునిలో నుండి తొలగిపోతారు. చిన్న ఇబ్బంది రాగానే దేవుని నుంచి వేరైపోవడానికి సాకులు చెప్తారు. అనుకూలంగా పరిస్థితులు లేవని చెప్పి మేము ఆశించినట్టుగా ఏది జరగటం లేదని చెప్పి నిరుత్సాహపడిపోతారు. దైవ సన్నిధికి దూరం అవడానికి వారు ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ పౌలు శీల మాత్రం ఎలాంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా దేవుని కొరకు వారు నిలబడ్డారు. దేవుడు కూడా వారి పక్షంగా నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు నిలబడితే దేవుడు నీ పక్షాన నీ కుటుంబం పక్షాన నిలబడతాడు అని ఈ యొక్క పౌలు శీల జీవితమే సాక్ష్యం ఇస్తుంది. ఆ దేవుని విడిచిపెట్టలేదు, దేవుని నామాన్ని వారు మర్చిపోలేదు. ఎందుకు మనకి దెబ్బలు? ఈ ప్రాంతానికి మనం ఎందుకు వచ్చాం? ఈ నిందలు పాలవడానిక? వారితో ఇంతగా
మనము దెబ్బలు తిని మన శరీరం అంతా గాయాలు పాలవడానిక మనం ఈ ప్రాంతానికి వచ్చామని చెప్పి దేవుళ్ళ వారి విశ్వాసాన్ని కోల్పోలేదు. అంతకంతకు వారి విశ్వాసాన్ని బలపరుచుకున్నారు. మన ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు కూడా మనం దేవుని స్తుతించాలి, దేవుని మాటలు అనేక మందికి చెప్పాలి, దేవుని రక్షణ మార్గంలో నుంచి నశించిపోతున్న వారిని రక్షించాలి అని మంచి దృఢ సంకల్పంతో రోమా ప్రాంతానికి వచ్చిన పౌలు శీల కూడా మరి అనేక మందిని దేవుని కొరకు సంపాదించడానికి దేవుని కృపను దయచేసి ఇప్పుడు దేవుని బిడ్డలారా ఎఫ్రాయిము యూదా జనాంగాన్ని దేవుడు చూపిస్తున్నాడు. అలాగే పౌలు శీల యొక్క భక్తి జీవితాన్ని దేవుడు చూపిస్తున్నాడు. మరి దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఎలాంటి భక్తిని కలిగి ఉన్నావు? ఎఫ్రాయిము అలాగే యూద జనాంగం వలె ఆరిపోయినట్టు ఎగిరిపోయినట్టు ఉన్నదా నీ ప్రార్థన, నీ విశ్వాసము దేవునిలో? లేక ఎలాంటి శ్రమ వచ్చినప్పటికీ కూడా దేవుని కొరకు నిలబడి ఆయనను అనుసరించే విధముగా ఉన్నదా? పౌలు శీల వలె నీ జీవితం దేవుడు అడుగుతున్నాడు. పౌలు శీల వలె నువ్వు జీవిస్తే నీ ఆశీర్వాదము నీ కళ్ళ ముందు నువ్వు చూస్తుండగానే రెట్టింపు అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు శీల వలె నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. చెరసాలలోనికి వచ్చి వారిని ఆదరించిన దేవుడు నువ్వు ఏ సమస్యలో ఉన్నప్పటికీ కూడా నీ దగ్గరికి వచ్చి నీ సమస్యకు ఆయన పరిష్కారాన్ని ఇస్తాడు. నిన్ను తిరిగి నిలబెడతాడు. నీ ప్రతి ఇబ్బందిని తీసివేసి మళ్ళీ నీకు నెమ్మదిని దయచేసింది. దెబ్బలతో, గాయములతో, నిందలతో, అవమానంతో, వేదనలో ఉన్న పౌలు శీలను దేవుడు విడిచిపెట్టాడండి. దేవుడు విడిచిపెట్టాడు. ఆయన కార్యాన్ని జరిగించాడు. ఏదో రీతిగా చెరసాల నుంచి బయటకు రావడానికి వారు చేసిన స్తుతినాదాల ద్వారా చెరసాల అధికారి రక్షణ పొందడానికి దేవుడు కార్యం చేశాడు. ఈ మాటలు దేవుడు ఎందుకు మనకు ఈ ఉదయకాల సమయంలో ప్రకటన చేస్తున్నాడంటే ప్రతి ఒక్కరు కూడా పౌలు శీల వలె జీవించాలి. ప్రతి ఒక్కరు కూడా పౌలు శీల వలె దేవుని వెంబడించేవారుగా ఉండాలి. అనేకమైన నిందలు, అవమానాలు, హేళన నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్నావేమో, వాటి ద్వారా నీ హృదయం గాయపడుతుందేమో, వాటిని బట్టి నువ్వు చాలా లోపల దిగులు పడుతూ దుఃఖపడుతున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడకు, వేదన చెందకు. అందరూ విడిచిపెట్టినప్పటికీ నేను నీతో ఉన్నాను, నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. ఆ నడిపించే దేవుడు నీతో ఎల్లకాలం ఉండాలంటే నీవు దేవుని పరిపూర్ణంగా ప్రేమించాలి, దేవుని కొరకు జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం దేవుని వాక్యాన్ని. చివరిగా రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయముగా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము. దయచేసి 22వ వచనం నుండి చదవండి. వారు అవివేక హృదయము అంధకారమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైన చాలని దేవుని వాక్యం అంటుంది. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైన. అవివేకంతో నీవు ఉంటే నీ హృదయం అంతా అంధకారమయమంటుంది దేవుని వాక్యం. అవివేకం అంటే ఏంటంటే దేవుని మాటలు విని కూడా అది నీకు కాదు అనుకోవడం అవివేకం. దేవుడు నిన్ను పిలుస్తున్నప్పటికీ కూడా అది నన్ను కాదులే అని అనుకోవడం అవివేకం. అనేకమైన శ్రమలలో నీవు నలిగిపోతున్నప్పటికీ కూడా ఏ తప్పిదానికి శ్రమ కారణమో అని నీవు ఎరిగి నిన్ను సరి చేసుకోకపోవడం అవివేకం అంటుంది దేవుని వాక్యము. అటువంటి అవివేక హృదయం కలిగిన వారు ఎలా ఉంటారంటే వారి ఆలోచన అంతయు కూడా అంధకారం అవుతుంది. వారి తలంపులు అంతయు కూడా అంధకారమయమై ఉంటాయి. అంధకారమయమైన ఆలోచనలు, తలంపులు మానవుణ్ణి ఎలా నడిపిస్తాయి అంటే సంతోషం లేకుండా, నెమ్మది లేకుండా చేస్తాయి. వారు ఏ విషయం అందులో కూడా నెమ్మదిని పొందుకోలేరు. దేవుని వాక్యం అంటుంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం అంటున్నాడు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఈ లోకంలో ఉన్న జ్ఞానము వ్యర్థము, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అది నీకు మేలు చేస్తుంది. శ్రేష్టమైన మార్గంలో నిన్ను నీ కుటుంబాన్ని నడిపిస్తుంది. అందుకే దేవుని వాక్యం అంటుంది తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులని. మాకు అన్నీ తెలుసు, మాలో ఏం పొరపాటు లేదు, మేము జ్ఞానవంతులము, మా వంటి వారి లోకంలో లేరు అనుకునే వారు ఎందరో ఉన్నారు. కానీ దేవుని వాక్యం అంటుంది జ్ఞానవంతులము అని తెలిసిన వారము అనుకునేవారు వేరేవారు అంటున్నాడు దేవుడు. అటు వారిని చూసి దేవుడు నవ్వేవాడు.
దేవుడు నవ్వుతున్నాడు. ఓ మానవుడా, నీ జ్ఞానాన్ని బట్టి, నీ తెలివిని బట్టి అదే గొప్ప అనుకుంటున్నావు. నీ సంపదను బట్టి, నీకున్న ఆస్తిని బట్టి, నీకున్న పేరు ప్రఖ్యాతను బట్టి అదే గొప్ప అనుకుంటున్నావు. అది కాదు గొప్ప. గొప్ప ఏంటి అనంటే దేవునిని, నిజ దేవునిని ఎరిగి జీవించుట, ఆ జ్ఞానంలో ఎదుగుట, దేవుని యందు, యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండితే జ్ఞానమునకు మూలమని దేవుని వాక్యం ఉంటుంది. దేవుని బిడ్డలారా, జ్ఞానం ఎక్కడో లేదు. జ్ఞానం దేవుని వాక్యంలో ఉంది. జ్ఞానము దేవుని మందిరంలో ఉంది. జ్ఞానము దేవుని పాదముల దగ్గర ఉంది. కావున ఆ జ్ఞానము నీవు కలిగి ఉండాలి. గ్రహించు శక్తిని నువ్వు పొందుకోవాలి దేవుని ద్వారా, దేవుని వాక్యము ద్వారా. దేవుడు మాట్లాడుతూ ఉండగా ప్రతి మాట కూడా నీ హృదయంలో, నీ కుటుంబంలో నెరవేరాలి అని అంటే దేవుడు అంటున్నాడు, ముందు నా యందు భయభక్తులు కలిగి జీవించు అని అంటున్నాడు. ఎఫ్రాయిము యూద జనాంగం వలె జీవించడం ఎంత మాత్రము కూడా దేవుని బిడ్డలకు మంచిది కాదు. కానీ పౌలు శీలలు ఎట్టి రీతిగా అయితే దేవుని కొరకు శ్రమలో నిలబడ్డారు, అట్టి రీతిగా నీవు నీ కుటుంబం దేవుని కొరకు నిలబడాలని ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి బిడ్డను కూడా ప్రోత్సహిస్తూ ఉండగా ఈ మాటలు వింటున్న మీరు దేవునిలో ప్రతి ఒక్కరు కూడా, అయ్యో ప్రభువా, ఇంతవరకు కూడా ఒకవేళ నేను ఇంతవరకు చేసిన ప్రార్థన, నా విశ్వాస జీవితము నీ కంటి ముందు ఎగిరిపోయే మబ్బులాగను, కరిగిపోయే మంచులాగను ఉన్నట్లయితే దయతో మన్నించాను, దయతో నన్ను సరిచే ప్రభువా. నీ కృపను, నీ బహు బలమైన ఆశీర్వాదమును పొందుకునేలాగా పౌలు శీల వంటి భక్తి జీవితం నాకు నేర్పించయ్యా అని ప్రార్థన చేయండి. మిమ్ములను, మీ కుటుంబాలను యేసు ప్రభు బహుగా దీవించును. దేవుని మాట